గురువును మించిన శిష్యుడు, తండ్రిని మించిన తనయుడు. ఈ మాటలు మనం తరచుగా మన సమాజంలో మన చుట్టుపక్కల ఉన్న పెద్దల ద్వారా ఈ మాట వింటూ ఉంటాం. గురువుని మించిన శిష్యుడు, అలాగే తండ్రిని మించిన తనయుడు అంటే మరి గురువు శిష్యుడు తాను బోధించినటువంటి ఆ బోధనలకు ఆ జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞానంతో ఈ యొక్క దేశ కీర్తి ప్రశ్నలను, కుటుంబ కీర్తి ప్రశ్నలను మరి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క తన సత్తాను నిరూపించి తన గురువులు ఫలానా అని చెప్పుకున్న రోజే ఆ గురువుని మించిన శిష్యుడన్న విషయం మనకు జ్ఞప్తికి వస్తుంది. అలాగే తండ్రి ఆశయాలకు అనుగుణంగా తండ్రి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి, తండ్రి ఆశయ శాతం కోసం, తండ్రి ఇచ్చిన మాట కోసం నిత్యం ప్రజల్లో తిరుగుతూ, ప్రజల్లో మమేకమవుతూ, ప్రజలతో కలిసి ప్రజల సమస్యల పరిష్కారానికి, సమస్యలు ఎక్కడుంటే తాను అక్కడే ఉంటూ ఆ సమస్య పరిష్కారం కోసం నిత్యం కృషి చేసేటువంటి తండ్రి యొక్క ఆ తనయుడినే తండ్రిని మించిన తనయుడు కూడా అంటారు. ఆ తండ్రిని మించిన తనయుడే నంద్యాల జిల్లా కేంద్రానికి చెందిన టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్. ఇవంతా ఎందుకు చెప్తున్నామంటే ఎన్నికల ముందు ఒక రకం, ఎన్నికల తర్వాత మరో రకం. అంటే బిఫోర్ ఎలక్షన్, ఆఫ్టర్ ఎలక్షన్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ప్రస్తుతం నంద్యాల జిల్లా కేంద్రంలో జరిగినటువంటి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుల గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు ఎన్ఎండి ఫిరోజ్ గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే తండ్రి అడుగుజాడలో తండ్రితో పాటు నడుస్తూ రాజకీయంగా తనతో పాటుగా రాజకీయ ఉజ్వల భవిష్యత్తుకు మార్గాలు వేసుకుంటూ తండ్రి అడుగుజాడలో నడుస్తూ తండ్రి ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తూ తండ్రి సమావేశాల్లో ఉన్నా లేక స్థానికంగా లేకపోయినా తండ్రి యొక్క మాటకు కట్టుబడి ఆ తండ్రి యొక్క అడుగుజాడలో నడుస్తూ ప్రజలతో మమేకమవుతూ ఇప్పుడు ఫిరోజ్ 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 అనే పేరు నంద్యాల జిల్లా వ్యాప్తంగా వినిపిస్తుంది. ముఖ్యంగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోనూ కూడా ఫిరోజ్ పేరు ఇప్పుడు ఎక్కడ చూసినా మారు మోగుతుంది. ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను ఒక్కసారి ఫిరోజ్కు చెప్పండి, ఆ సమస్య పరిష్కారం అవుతున్న స్థాయికి వచ్చారు. కేవలం తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన 50 రోజుల వ్యవధిలో ఈ అద్భుతం చోటు చేసుకుంది నంద్యాల నియోజకవర్గంలో. ఫిరోజ్ నంద్యాలలో ఉన్నారంటే ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, సామాన్య ప్రజలు సైతం ఫిరోజ్ను కలవడానికి క్యూ కడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఫిరోజ్ సమస్యల పట్ల, ముఖ్యంగా ప్రజా సమస్యల పట్ల ఎంత చురుకుగా ఉన్నారో, ప్రజా సమస్యలను స్వీకరించడానికి, వాటిని పరిష్కరించడానికి కూడా నిత్యం అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో ఎన్ఎండి ఫిరోజ్, హర్ రోజ్ ఫిరోజ్, తాజా ఫిరోజ్ అనే పేరు కూడా ప్రజల్లో మారు మోగుతుంది. ఏ చిన్న సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుకు రావడం ఇప్పుడు ఫిరోజ్ నైజం. గతం వేరు, ప్రస్తుతం వేరు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ప్రస్తుతం ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి నేతలు ఎవరైనా సరే ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం కృషి చేయాలని కోరుకుంటూ తాను ఉన్నా అని అటు కార్యకర్తలకు, ఇటు నేతలకు సైతం భరోసా ఇస్తూ ముందుకు వెళ్తున్నారు నంద్యాల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి టీడీపీ యువనేత ఎన్ఎండి ఫిరోజ్. ప్రస్తుతం ఎన్ఎండి ఫిరోజ్ చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాల నుండి సమస్యలు ఎక్కడున్నా సరే అక్కడ క్షణాల్లో వాలిపోయి అక్కడ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కారం అయ్యేంత వరకు వాటిని ఫాలో చేయమంటూ తన సన్నిహిత మిత్రులకు, సహచరులకు, అక్కడ ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఇన్ఛార్జీలకు సైతం సూచనలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. సమస్య తక్షణమే పరిష్కారం కావాలి, ఆ సమస్యకి ఏవైనా అడ్డంకులు ఉంటే ఆ సమస్య యొక్క దృష్టిని తన దృష్టికి తీసుకొస్తే తన నాన్నగారైనటువంటి మంత్రి ఎన్ఎండి ఫారూక్ దృష్టికి వెళ్ళి పరిష్కరిస్తామని చెప్తున్నారు ఎన్ఎండి ఫిరోజ్. అందుకే ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైన మరి పలు చోట్ల నంద్యాల నియోజకవర్గంలో మరి మురుగునీటి కూడా నిలబడిపోయింది. మరి డ్రైనేజీ సమస్య కూడా అక్కడక్కడ కాస్త దెబ్బతింది. ఆ దెబ్బతిన్న ప్రాంతాల్లో స్వయంగా ఎన్ఎండి ఫిరోజ్ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఆయా ప్రాంత ప్రజలకు నేనున్నాను మీకోసం అంటూ భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది ఫిరోజ్ వైఖరి, ఫిరోజ్ పర్యటనల తీరు. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణంలో ఎక్కడ ఏ వార్డులో వస్తారో, ఏ గ్రామానికి వెళ్తారో, ఎప్పుడు ఏ సమావేశంలో పాల్గొంటారో, ఎప్పుడు ఏ అధికారికి ఫిరోజ్ నుంచి ఫోన్ వస్తుందో అన్న టెన్షన్ కూడా అధికారులు నెలకొందంటే ఫిరోజ్ ప్రజా సమస్యల పట్ల స్పందించిన తీరే ఎందుకు నిరసనం. ఎందుకంటే సమస్య ఏదైనా వస్తే అది తక్షణం పరిష్కారం అయ్యేంతవరకు, దాన్ని పూర్తి అయ్యేంతవరకు, దాని గురించి
మరోసారి రిపీట్ కాకుండా చూడడం ఫిరోజ్ బాధ్యతగా తీసుకొని ఆ యొక్క అధికారులను సైతం ముందుకు నడిపిస్తున్నారు ఎన్ఎండి ఫిరోజ్. అందుకే ప్రజలు సైతం ఇప్పుడు ఎటు చూసినా సరే నంద్యాల నియోజకవర్గంలో ఏదైనా సమస్య ఉన్నా, ఎలాంటి సమస్య వచ్చినా ముందుగా ఫిరోజ్ దగ్గరికి వెళ్ళండి అంటూ సలహాలు సూచనలు ఇస్తున్నారంటే మరి ఫిరోజ్ యొక్క చాకచక్యం, అలాగే ఫిరోజ్ ప్రజల పట్ల ప్రజలతో సన్నిహితంగా మెలుగుతున్న తీరే ఎందుకు ఉదాహరణ. అందుకే ప్రతి ఒక్కరూ సబ్కా భాయ్ ఫిరోజ్ భాయ్ అంటూ ముందుకు వెళ్తున్నారు. ఎన్నికలకు ముందు దూరంగా ఉన్నటువంటి నేతలు సైతం మేము మీవంటే సోదరా అంటూ ఫిరోజ్ను చేయి కలుపుతూ షేక్ హ్యాండ్ ఇస్తూ సలాం చెప్తూ మరి ముందుకు నడిపిస్తున్నటువంటి ఫిరోజ్ మరిన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అది ఆలయం కానివ్వండి, మసీదు కానివ్వండి, మందిర్ కానివ్వండి, చర్చి కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా సరే ఫిరోజ్ ముందుగా అక్కడటువంటి సాంప్రదాయాలు పాటిస్తూ కుల మత ప్రాంతీయ విభేదాలు లేకుండా అందరూ సమానమే అన్న విషయంతో ముందుకు వెళ్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరి నోట ఇప్పుడు నంద్యాల నియోజకవర్గంలో ఫిరోజ్ పేరే వినిపిస్తుందంటే కారణం, అందుకు ఫిరోజ్ స్పందిస్తున్న తీరే కారణం. కుల మతాలకు అతీతంగా ఏ కార్యక్రమం జరిగినా, అన్నదానమైనా, పూజా కార్యక్రమమైనా, మరే కార్యక్రమమైనా తాను అంటూ ముందుకు వెళ్ళి తన వంతు సహకారం అందిస్తూ ప్రజలతో మమేకమవుతూ అందరితో కలిసి మెలిసి వెళ్తూ పార్టీ కోసం, ప్రజల కోసం నిత్యం కృషి చేస్తామంటే ఫిరోజ్కు మరి రాబోయే రోజుల్లో మరిన్ని బాధ్యతలు కూడా అప్పచెప్పడానికి టీడీపీ అధిష్టానం కూడా యోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే నంద్యాల నియోజకవర్గంలో ఫిరోజ్ అంటే టీడీపీ, టీడీపీ అంటే ఫిరోజ్ అనే స్థాయికి వచ్చిందన్న అభిప్రాయం ప్రతి టీడీపీ కార్యకర్తలను, నాయకులను కలుగుతుంది. అందుకు ఉదాహరణే నంద్యాల పట్టణంలోని రాష్ట్ర కేసులో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన నేతలు తరచూ రావడం, రాత్రి పొద్దుపోయే వరకు చర్చలు సమావేశాలతో నిత్యం ఆ యొక్క సమస్యల గురించి చర్చడం చూస్తుంటే ఫిరోజ్ యొక్క విధానం ఏమిటో రాబోయే రోజుల్లో తండ్రి అడుగుజాడలో నడుస్తూ రాబోయే భావితరానికి ఇప్పటికే రాజకీయంగా అడుగులు వేసుకుంటూ ఒక్కొక్కటిగా మెట్లు పైకెక్కుతూ రాజకీయంగా మరింత ముందుకు వెళ్లాలనే ప్రయత్నాల్లో మరి స్థానిక టీడీపీ నేతలు కూడా ఫిరోజ్కు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా టీడీపీ నాయకత్వానికి తాను తండ్రి ఎన్ఎండి ఫారూక్ యొక్క అనుంగు మిత్రులు, అలాగే పెద్దల సహకారం తీసుకుంటూ సలహాలు సూచనలు తీసుకుంటూ పార్టీని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తున్న తీరు ఇప్పుడు ఫిరోజ్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా పార్టీ బలోపేతానికి, పార్టీ యొక్క క్యాడర్ను మరింత ఉత్సాహం నింపడానికి ఎంతో కారణమవుతున్నాయి. అందుకే రాబోయే రోజుల్లో ఏది ఏమైనా సరే నంద్యాల అంటే టీడీపీ, టీడీపీలో అంటే ఫిరోజ్ అంటే టీడీపీ, టీడీపీ అంటే ఫిరోజ్ అనే పేరు రావడం ఖాయంగా అనిపిస్తుంది. తండ్రి అడుగుజాడలో నడుస్తూ తండ్రి ఆశయాలకు అనుగుణంగా తండ్రి స్థానికంగా లేకపోయినా ఆ అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఇక్కడ నేనున్నా అంటూ ప్రజలకు భరోసా ఇస్తూ అటు కార్యకర్తలను ఇటు ప్రజలను ముందుకు నడిపిస్తున్న ఫిరోజ్ భాయ్ సబ్కా భాయ్ అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నాడు టీడీపీ కార్యకర్తలు, నాయకులు. ఫిరోజ్ ఇలాంటి వైఖరి తీసుకొని ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటూ మరి రాబోయే రోజుల్లో నంద్యాల అభివృద్ధికి మరింత కృషి చేయాలని, నంద్యాలను రాష్ట్రంలోనే ప్రత్యేక నియోజకవర్గంగా, ప్రత్యేక అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా గుర్తింపు తెచ్చే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటారని టీడీపీ నాయకులు, నంద్యాల నియోజక ప్రజలు ఆశిస్తున్నారు.